అమ్మా చంద్రబాబు గారు గెలిచి 4 నెలలు అవుతుంది కదా, ఏమనిపిస్తుంది పాలన? బాగానే ఉందయ్యా ప్రభుత్వం. ఏ అడావుడు లేకుండా బాగానే అంత ప్రశాంతంగా బాగానే ఉంది. ఏది ఇసుక వదులుతామన్నారు, ఇసుక మాకు పనులు చేసుకోవడానికి, మరి ఇసుక ఏది? ఇసుక వదిలితే బాగుంటుంది. ఏమో బయట 4 వేసేలు 5 వేసేలు చెప్తున్నారుగా, మనం కావాలంటే డబ్బులు తీసుకుంటాం. 4 వేసేలు 5 వేసేలు చెప్తున్నారు. ఇసుక కూడా వదిలితే పనులు కూడా బాగుంటాయి, అందరికి లేబర్కి కూడా బాగుంటుంది. ఇంకా ప్రభుత్వం బాగానే ఉంది, అల్లర్లు గోళలు లేకుండా. పెన్షన్ పెంచాడు, బాగానే వస్తుంది. పెన్షన్ బాగానే వస్తుంది, ఇబ్బంది లేదు. అంతా ప్రశాంతంగా బాగానే ఉంది ప్రభుత్వం ఇంత మటుకి. ప్రభుత్వం అప్పుడు సంగతి అప్పుడులే కానీ మామూలుగా ఇద్దరిలో అప్పుడు ఆయన ఎలా చేశాడని, ఆయన చేసిన కాడికి ఆయన చేసాడు, అయిపోయింది దాని సంగతి మనకి ఎందుకు, అయిపోయింది. ఇది బాగానే ఉంది ఇంత మటుకి. మరి ముందు ఆయన చెప్పిన మేనిఫెస్టో చేయగలడు అనుకుంటున్నారా? ముందు చేయడు, ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్నాయని కదా, చేస్తాడుగా. అంతా బాగానే చేస్తాడు, ఇబ్బంది లేదు. ఇంకా అదే అన్నీ అన్నయ్య కూడా చేస్తే బాగుంటుంది. ఇంకా మెయిన్ పాయింట్ ఇసుక అలాంటివి కూడా వదిలితే మన బోటోళ్ళకి పనులు చేసుకునే వాళ్ళు బాగుంటుంది. ఇసుక ఒకటే ఇబ్బందిగా ఉంది, ఇంకా అంతా బాగానే ఉంది. మన నిత్యావసర వస్తువులు మీద కూడా కొంచెం రేట్లు తగ్గిస్తే లేబర్కి బాగుండిద్ది. మనకి అవసరాలకి ఇంట్లో వస్తువులు వాడుకోవడానికి మనం ఏం కోటేశ్వరులం కాదు కదా, అట్లా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగానే ఉంది.